ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది చాలా రోజుల నుంచి అన్న సూపర్ మనీ క్రెడిట్ కార్డ్ గురించి వీడియో చేయండి అని అడుగుతున్నారు. కాకపోతే నాకు కొంచెం దీనికి టైం పట్టింది. ఎందుకంటే ఎవరైతే పర్సనల్గా సూపర్ మనీ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి నేను రివ్యూ తీసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఈ సూపర్ మనీ క్రెడిట్ కార్డ్ కానీ సూపర్ మనీ యూపీఐ యాప్ కానీ ఇవన్నీ కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళే వీటిని లాంచ్ అయితే చేసిర్రు. సో ఈ సూపర్ మనీ క్రెడిట్ కార్డ్ వచ్చేసి ఇది ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డు అండ్ ఇది మీకు కంప్లీట్లీ రూపే వేరియంట్లో వస్తుంది. రూపే వేరియంట్ అంటే మీరు ఈ క్రెడిట్ కార్డ్ని ఏవైతే యూపీఐ యాప్స్ ఉంటాయో ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇట్లాంటి వాటికి కనెక్ట్ చేసి ఎక్కడైతే స్కానర్స్ ఉంటాయో స్కానర్స్కి స్కాన్ చేసి పేమెంట్ అనేది చేయొచ్చు. అండ్ ఇందులో మేజర్ బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఇందులో అప్ టు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది యూపీఐ స్పెండ్స్ పైన. యూపీఐ అంటే స్కాన్ అండ్ పే చేస్తారు కదా వాటిపైన. సో ఈ కార్డు ఎస్పెషల్లీ హైలైట్ అయ్యిందే దీని ద్వారా. అండ్ నాకు మన సబ్స్క్రైబర్స్ కమెంట్ చేసేది కూడా మెయిన్లీ దీనికోసమే అని అనుకుంటున్నా. సో అప్ టు 5% క్యాష్ బ్యాక్ అనే దానికి చాలా మంది ఇంప్రెస్ అవుతున్నారు, దీనికే అట్రాక్ట్ అవుతున్నారు. కాకపోతే ఇక్కడ కొంతమందికి ఒక కండిషన్ అనేది తెలియట్లేదు. వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు వాళ్ళ వెబ్సైట్లో కానీ వాళ్ళ కార్డుకి సంబంధించిన యాప్లో కానీ అప్ టు 5% అని చెప్తున్నారు. అప్ టు అని అంటే ఫ్లాట్ 5% కాదు. ఎగ్జాంపుల్గా మీకు ఒక క్రెడిట్ కార్డ్ అనేది ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్ ఇస్తుందని ఇచ్చింది అనుకోర్రి. 100 రూపాయలు మీరు ఖర్చు పెడితే 5 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. 1000 రూపాయలు ఖర్చు పెడితే 50 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే 5,000 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. కాకపోతే అప్ టు 5% అని ఇచ్చారు అనుకోండి, 5% లోపు మీకు ఎంతైనా క్యాష్ బ్యాక్ రావచ్చు. అక్కడ వాళ్ళు ఖచ్చితంగా ఇంత వస్తుందని అష్యూరెన్స్ అయితే ఇయ్యరు. ఎగ్జాంపుల్గా మీకు 0.3% రావచ్చు, 1% రావచ్చు, 3% రావచ్చు, 4% రావచ్చు, 1.5% కూడా రావచ్చు, ఎంతైనా రావచ్చు. సో దీనికి ఇంకొక కండిషన్ కూడా ఉంది. ఏదైతే ఈ సూపర్ మనీ క్రెడిట్ కార్డ్ ఉందో ఈ సూపర్ మనీ క్రెడిట్ కార్డ్ని సూపర్ మనీ యూపీఐ యాప్ అయితే ఉంది. సో ఆ యాప్లో నుంచే మీరు ఈ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. సో ఈ కార్డ్ని ఆ యాప్లో లింక్ చేసుకొని ఆ యాప్ నుంచి స్కాన్ చేసి పేమెంట్ చేస్తేనే మీకు అప్ టు 5% క్యాష్ బ్యాక్ అనేది వర్తిస్తుంది. మీరు ఈ కార్డ్ని తీసుకెళ్ళి మీరు ఫోన్పేలో, గూగుల్ పేలో, పేటిఎంలో లింక్ చేసుకొని అక్కడ నుంచి స్కాన్ అండ్ పే చేసి పేమెంట్ చేసిరు అనుకోండి, అక్కడ మీకు ఈ అప్ టు 5% క్యాష్ బ్యాక్ అనేది రాదు. సూపర్ మనీ యాప్ నుంచే మీరు ట్రాన్సాక్షన్ చేయాలి. అండ్ ఇది కాకుండా నాన్ యూపీఐ క్యాష్ బ్యాక్స్ అంటే ఇప్పటిదాకా నేను చెప్పింది స్కాన్ అండ్ పేమెంట్ చేసేటివి కదా, అవి కాకుండా ఆన్లైన్లో మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినాం అనుకోండి, ఆన్లైన్లో ఏదైనా పర్చేజ్ చేసినాం అనుకోండి, అది నాన్ యూపీఐ ట్రాన్సాక్షన్ కిందకి వస్తుంది కదా, ఆన్లైన్లో కొన్నా ఆఫ్లైన్లో ఏమైనా కొన్నా కానీ. సో అందులో వచ్చేసి మింత్రాలో మీరు ఈ కార్డ్ని వాడి ఏమైనా పర్చేజ్ చేసుకున్నట్లయితే మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అట్లాగే క్లియర్ ట్రిప్ ఉంది కదా, క్లియర్ ట్రిప్ అంటే హోటల్స్, ట్రైన్, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి వాడతారు. సో అందులో కనుక మీరు ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తే ఈ కార్డ్ని వాడి మీకు 3% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ ఫ్లిప్కార్ట్లో మీరు ఈ కార్డ్ని వాడి ఏమైనా పర్చేజ్ చేసారు అనుకోండి 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఈ 3% కైనా 2% కైనా 5% కైనా మీకు మంత్లీ ఒక్క స్టేట్మెంట్ జనరేషన్ సైకిల్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్మెంట్కి మాక్సిమం మీరు 500 రూపీస్ వరకు మాత్రమే క్యాష్ బ్యాక్ ఎర్న్ చేయొచ్చు. 500 కంటే ఎక్కువ ఎర్న్ చేయడానికి అయితే లేదు. అండ్ అంతేకాకుండా ఈ 3 ప్లాట్ఫామ్స్ కాకుండా ఇంకా మీరు ఆన్లైన్లో ఎక్కడ ట్రాన్సాక్షన్ చేసినా లేకపోతే మీకు ఫిజికల్ కార్డు తీసుకొని ఆఫ్లైన్లో ఎక్కడ ట్రాన్సాక్షన్ చేసినా కానీ 0.5% క్యాష్ బ్యాక్ అనేది అన్ని ట్రాన్సాక్షన్ పైన వస్తుంది, నాన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన. దీనికి మంత్లీ క్యాపింగ్ అనేది 200, మాక్సిమం 200 రూపీస్ వరకు మాత్రమే మీరు ఎర్న్ చేయొచ్చు క్యాష్ బ్యాక్. అండ్ వీళ్ళు ప్రస్తుతం ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ అయితే యాడ్ చేసారు. రీసెంట్గా వచ్చింది, ఇది మేబీ ఒక 1 వీక్ అవుతుంది కావచ్చు. ఎవరైతే ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ సూపర్ మనీ క్రెడిట్ కార్డ్ కనుక ఉందనుకోండి, ఈ కార్డ్ని వాడి రీఛార్జ్ చేసుకుంటే కొంత క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎంత వస్తుంది అని అంటే ఎగ్జాంపుల్ మీరు ఇయర్లీ ప్లాన్స్ 3599 కానీ 3999 కానీ ఇట్లాంటివి రీఛార్జ్ చేసుకున్నారు అనుకోండి, ఫ్లాట్ 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది డైరెక్ట్గా, ఎలాంటి కండిషన్ లేకుండా. అండ్ అంతేకాకుండా 299 రూపీస్ కంటే ఎక్కువ ఏవి మీరు రీఛార్జ్ చేసుకున్నా కానీ మీకు ఫ్లాట్ 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. అప్ టు 50 రూపీస్ వరకు మాత్రమే వస్తుంది. మంత్లీ ఒక్కసారి మాత్రమే వస్తుంది అది. ఎగ్జాంపుల్ మీరు 299 రీఛార్జ్ చేసుకున్నారు అనుకోండి, 29 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది అట్లా. అంతేకాకుండా ఏవైతే డేటా ప్యాక్స్ ఉన్నాయో 49 రూపీస్, 100 రూపీస్, 195 రూపీస్ వాటిపైన కూడా మీకు 10% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఎయిర్టెల్ యూజర్స్కి ఇది కొంచెం అడ్వాంటేజ్. అండ్ కార్డ్ డెప్త్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ కార్డ్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పిన కదా, ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అని అంటే మినిమం 100 రూపీస్ నుంచి మాక్సిమం 10 lakhs వరకు అయితే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ కార్డులో నాకు నచ్చింది ఇది ఒక పాయింట్. ఎందుకనంటే ఇప్పుడు మార్కెట్లో ఏ క్రెడిట్ కార్డు కూడా 100 రూపాయలు 1000 రూపాయలు డిపాజిట్ చేస్తే ఎఫ్డి క్రెడిట్ కార్డ్ ఇవ్వట్లేదు. సో వీళ్ళు దీన్ని కొంచెం యూనిక్గా ఆలోచించి తీసుకొచ్చారు. ఎందుకంటే మినిమం 100 రూపీసే బెటర్ కాబట్టి ఎవరైనా దీన్ని అఫోర్డ్ చేయగలుగుతారు పెద్ద ఆలోచించకుండా. అండ్ ఏదైతే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినారో అందులో 90% మీకు క్రెడిట్ లిమిట్ వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు ఒక 100 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 90% అంటే 90 రూపాయలు లిమిట్ వస్తుంది. 10,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు అనుకోండి 9,000 రూపాయలు మీకు క్రెడిట్ లిమిట్ వస్తుంది. అట్లా మీకు కావాల్సినంత మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారో అది డిఐసిజిసి ద్వారా ఇన్సూర్డ్ అయితే ఉంటుంది. అంటే అప్ టు 5 lakhs లోపు మీరు ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా కానీ ఫ్యూచర్లో బ్యాంక్ కరప్ట్ అయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మీ మనీ అయితే ఇన్సూర్డ్ ఉంటుంది. అంటే మీ మనీ ఒక్క రూపాయి కూడా ఎక్కడికి పోకుండా మీకు రిఫండ్ అయిపోతుంది. అండ్ ఏదైతే ఈ క్రెడిట్ కార్డు ఉందో ఇది ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో పార్ట్నర్షిప్ పెట్టుకొని అయితే తీసుకొచ్చారు వీళ్ళు. సో ఫిక్స్డ్ డిపాజిట్ కార్డ్స్ అనేది ఏదో ఒక బ్యాంక్తో పార్ట్నర్షిప్ పెట్టుకుంటేనే వస్తాయి. అండ్ ఇందులో వీళ్ళు మీరు ఫిక్స్డ్ డిపాజిట్
చేసిన అమౌంట్కి అప్ టు 9% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్తున్నారు. కాకపోతే ప్రస్తుతానికి నేను రివ్యూ తీసుకున్న వాళ్ళకైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంకా యాడ్ కాలేదు, ఎందుకంటే 1 year అయితే యాడ్ అవుతుంది కాబట్టి అది కొంచెం పెండింగ్లో ఉంది. నేను దాని గురించి మళ్ళీ ముందు అప్డేట్ ఇస్తా. అండ్ ఈ కార్డుకి సంబంధించిన ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్గా నార్మల్గా డిజిటల్ కార్డే వస్తుంది. అంటే ఏదైతే సూపర్ మనీ యాప్లో మీకు విర్చువల్ కార్డ్ అనేది కనబడుతుంది, ఆ కార్డుకి ఎలాంటి ఫీ లేదు, మీకు లైఫ్ టైం ఫ్రీ వస్తుంది, ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎలాంటి యాన్యువల్ ఫీ లేదు. ఇన్ కేస్ మీకు ఫిజికల్ క్రెడిట్ కార్డ్ అంటే ప్లాస్టిక్ క్రెడిట్ కార్డు కూడా కావాలి, మేము బయట ఎక్కడైనా వాడుకుంటాం స్వైప్ చేస్తాం అనుకున్నారు అనుకోండి, మీరు ఆ కార్డ్ని మాన్యువల్గా యాప్లో నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆర్డర్ పెట్టుకుంటే ఆ కార్డు మీ ఇంటికి బై పోస్ట్లో వచ్చేస్తుంది. దానికి ఛార్జెస్ అనేది 299 రూపీస్ అయితే ఉంటాయి. సో ఇవి ఈ కార్డుకి సంబంధించిన మేజర్ కంప్లీట్ డీటెయిల్స్. ఇవి కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, వాటి గురించి కింద కమెంట్ పెట్టండి, నేను వాటికి మాక్సిమం రిప్లై ఇస్తా. అండ్ ఇంపార్టెంట్ డౌట్ అయితే నేను దాని గురించి సెపరేట్ వీడియో కూడా చేస్తా. అండ్ ఈ కార్డ్ పైన నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే ఈ కార్డ్లో ప్రోస్ కాన్స్ ఉంటాయి కదా, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్. అందులో ప్రోస్ నాకు నచ్చింది వచ్చేసి ఈ కార్డ్ అనేది ఇందాక చెప్పినట్లుగా మినిమం 100 రూపాయల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది నాకు కొంచెం ఇంప్రెసివ్గా అనిపించింది, హానెస్ట్గా చెప్తున్నా. అండ్ తర్వాత ఏదైతే నాన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాటిపైన 0.5% అనేది క్యాష్ బ్యాక్ ఇస్తుంది, అది కూడా కొంచెం బెటర్గా అనిపించింది నాకు. అండ్ ఇందులో క్యాష్ బ్యాక్ ఏదైతే వస్తుందో దాన్ని డైరెక్ట్గా బ్యాంక్కి అయితే రిడీమ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ కాన్స్ వచ్చేసి అంటే మైనస్ పాయింట్స్ వచ్చేసి అప్ టు 5% క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో ఇది ఫ్లాట్ క్యాష్ బ్యాక్ కాదు. సో ఇది ఒక్కటే నాకు నచ్చని పాయింట్. అంటే మీకు ఏదైతే ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నారో, ఏదైనా పర్చేజ్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఇంత ఖచ్చితమైన క్యాష్ బ్యాక్ వస్తుంది అనే క్లారిటీ అనేది ఉండదు మనకు. అంటే ఎగ్జాంపుల్గా మీరు ఒక 10,000 రూపాయలు పెట్టి మొబైల్ కొంటున్నారు అనుకోండి, ఆ 10,000 రూపాయలు ఈ క్రెడిట్ కార్డుల నుంచి పే చేస్తే నాకు ఒక 2% క్యాష్ బ్యాక్ వస్తుంది, 1% క్యాష్ బ్యాక్ వస్తుంది అని మీకు దాని మీద ఒక నమ్మకం అనేది ఉండదు. అది ఎంత వస్తుందో తెలియదు. మీరు ఆ అమౌంట్ అనేది పే చేసిన తర్వాత ఎంత వస్తే దాంతోనే సాటిస్ఫై అవ్వాలి. అదొకటి నాకు నచ్చలేదు. సో ఈ విషయంలో నేనేది సజెస్ట్ చేస్తా అంటే ఎట్లాంటి కార్డ్స్ వాడతాను నేను పర్సనల్గా అంటే, నేను ఏవైతే ఫ్లాట్ క్యాష్ బ్యాక్ ఇస్తాయో అలాంటి కార్డ్స్ మాత్రమే వాడతా. ఎందుకు రీజన్ ఏంటి అని అంటే, ఫ్లాట్ క్యాష్ బ్యాక్ ఇచ్చే కార్డ్స్ మనం ఫ్యూచర్లో ఏమైనా కొనుక్కున్నప్పుడు మనకు దానిపైన ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది అనేది పక్క క్లారిటీ అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను ఈ ఫ్లాట్ క్యాష్ బ్యాక్ కార్డు వాడుతున్నాను అనుకోండి, ఏదో ఒక కార్డు, ఆ కార్డు 2% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది అనుకోండి యూపీఐ పైన. సో 2% క్యాష్ బ్యాక్ ఇస్తే నేను 10,000 రూపాయలు పెట్టి మొబైల్ కొంటే 2% అంటే ఎంత 200 రూపీస్ అనేది నాకు పక్కగా క్యాష్ బ్యాక్ వస్తాయి. ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు పెట్టి ఒక iPhone 16 తీసుకుంటున్నాం అనుకోండి, ఆ iPhone 16కి 1,00,000 రూపాయలు మనం యూపీఐ ద్వారా పే చేస్తే అందులో 2% అంటే 2,000 రూపీస్ నాకు పక్కగా క్యాష్ బ్యాక్ వస్తాయి రా భయ్ అని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఉంటుంది. కాబట్టి నేను ఫ్లాట్ క్యాష్ బ్యాక్ ఇచ్చే కార్డ్సే వాడతా. ప్రస్తుతం నేను ఏ ఫ్లాట్ క్యాష్ బ్యాక్ ఇచ్చే కార్డు వాడుతున్నాను అని అంటే నేను క్రెడిట్ పే FD కార్డ్ అయితే వాడుతున్నా. ఈ క్రెడిట్ కార్డులో ఏవైతే యూపీఐ స్పెండ్ చేస్తామో మనము, అంటే ఇప్పుడు రెగ్యులర్గా మనం సూపర్ మార్కెట్లో కానీ బయట మనం దేనికి ఖర్చు పెట్టినా కానీ స్కానర్స్కి పే చేస్తున్నాం కదా, సో అట్లా ఎక్కడ యూపీఐ స్కాన్ చేసి పేమెంట్ చేసినా కానీ ఫ్లాట్ 2% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అంటే ఎగ్జాంపుల్గా మీరు ఒక 10,000 రూపాయలు ఎవరికైనా స్కాన్ చేసి పేమెంట్ చేసారు అనుకోండి, అందులో 2% అంటే ఎంత 200 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లా మీకు పక్కాగా 2% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అంతేకాకుండా ఆఫ్లైన్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే మీరు ఫిజికల్ క్రెడిట్ కార్డు ద్వారా ఎక్కడైతే స్వైప్ చేసి పేమెంట్ చేస్తారో ఆ స్వైప్ చేసి పేమెంట్ చేసిన ప్రతి దగ్గర మీకు ఫ్లాట్ 3% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది, ఇంక్లూడింగ్ ఫ్యూయల్ ఆల్సో. మనం ఇప్పుడు రోజు మన బైక్లో కానీ కార్లో కానీ ఫ్యూయల్ పెట్రోల్ డీజిల్ ఫిల్ చేయించుకుంటున్నాం కదా, అక్కడ కనుక మీరు ఈ కార్డ్ని స్వైప్ చేస్తే మీకు 3% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అంటే మంత్లీ మీకు ఒక 10,000 రూపాయలు ఖర్చులు ఉన్నాయనుకోండి పెట్రోల్కి డీజిల్కి, 10,000లో 300 రూపాయలు సేవ్ అవుతుంది. అట్లా ఇయర్లీ ఎంత సేవ్ అవుతాయి, 3,600 రూపాయలు సేవ్ అవుతుంది. అట్లా ఫ్లాట్ 3% క్యాష్ బ్యాక్ ఆఫ్లైన్ స్పెండ్స్ పైన కూడా వస్తుంది. మీకు ఫ్యూయల్ అని ఎగ్జాంపుల్గా చెప్పిన, ఫ్యూయల్ అని కాదు, మీరు ఎక్కడైనా ఖర్చు పెట్టుకోండి, కార్డ్ స్వైప్ చేసిన దగ్గర మీకు 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అంతేకాకుండా ఆన్లైన్లో మీరు ఏ ప్లాట్ఫామ్లో పర్చేజ్ చేసినా కానీ మీకు ఫ్లాట్ 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మీకు 10,000 రూపాయలకి 100 రూపాయలు క్యాష్ బ్యాక్, 1000 రూపాయలకి 10 రూపాయలు క్యాష్ బ్యాక్, అట్లా 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అమెజాన్లోనే ఖర్చు పెట్టండి, ఫ్లిప్కార్ట్లోనే ఖర్చు పెట్టండి, అట్లా ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. మీరు ఆన్లైన్లో ఏ ప్లాట్ఫామ్లో అయినా ఏమైనా పర్చేజ్ చేసుకోండి, మీకు 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ ఈ 2% కానీ 3% కానీ 1% కానీ క్యాష్ బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లాట్ క్యాష్ బ్యాక్స్, వీటికి ఎలాంటి లిమిటేషన్ లేదు. ఇది కూడా నాకు సూపర్గా నచ్చిన ఫీచర్ ఈ కార్డులో. ఎందుకనంటే ఇప్పుడు చాలా క్రెడిట్ కార్డ్స్ 3% 5% క్యాష్ బ్యాక్ ఇస్తున్నాయి, కానీ మంత్లీ మీరు 500 మాత్రమే తీసుకోవచ్చు, మాక్సిమం 1000 మాత్రమే తీసుకోవచ్చు అని కండిషన్ పెడుతున్నాయి. ఇందులో అట్లా ఎలాంటి కండిషన్ లేదు, ఎలాంటి లిమిటేషన్ లేదు. మీరు మీ ఖర్చులను బట్టి అన్లిమిటెడ్గా మీరు క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చేసి మినిమం 5,000 అయితే చేయాల్సి ఉంటుంది. 2,000 కూడా చేయొచ్చు, కానీ 2,000 చేస్తే ఏంటంటే మీకు ఓన్లీ ఆన్లైన్లో డిజిటల్ కార్డు మాత్రమే వస్తుంది, ఫిజికల్ కార్డు రాదు. ఫిజికల్ కార్డు రాకపోతే మీరు స్వైప్ చేసి పేమెంట్ చేయరాదు కాబట్టి ఎక్కడ ఈ ఫ్లాట్ 3% క్యాష్ బ్యాక్ అనేది మిస్ అవుతారు. ఈ 2% క్యాష్ బ్యాక్ 1% క్యాష్ బ్యాక్కి వాడుకోవచ్చు. అదే 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసిరు అనుకోండి, మీకు ఫిజికల్ క్రెడిట్ కార్డ్ బై పోస్ట్లో ఇంటికి వస్తుంది. దానికి ఎలాంటి జాయినింగ్ ఫీ, ఎలాంటి యాన్యువల్ ఫీ ఉండదు, లైఫ్ టైం ఫ్రీ వచ్చేస్తుంది. అండ్ ఈ కార్డ్ అనేది SBM
బ్యాంక్ తో పార్ట్నర్షిప్ పెట్టుకొని అయితే వస్తుంది. సో దీనికి కూడా అప్ టు 5 lakhs వరకు DICGC ఇన్సూర్డ్ అయితే ఉంటుంది. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్, నాకు పర్సనల్ గా నచ్చింది కాబట్టి యూజ్ చేసుకుంటున్నా. మీకు సూపర్ మనీ క్రెడిట్ కార్డ్ నచ్చితే దాన్నే వాడుకోండి, నేను వద్దు అని చెప్పట్లేదు. నేను పర్సనల్ గా ఏది యూజ్ చేస్తున్నాను కూడా మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగారు. సో UPI కానీ మీరు ఆఫ్లైన్ లో కానీ ఏ కార్డ్స్ వాడతారని చెప్పేసి, సో అందుకే ఈ వీడియోలో అది కూడా నేను కవర్ చేస్తున్నాను, నేను పర్సనల్ గా వాడుతున్నా కాబట్టి. అండ్ మీకు ఈ కార్డుకి సూపర్ మనీ క్రెడిట్ కార్డుకి మీకు అర్థం అవ్వడం కోసం సింపుల్ గా ఒక కంపారిజన్ అయితే చూపిస్తా, 1 minute లో అయిపోద్ది. సో సూపర్ మనీ క్రెడిట్ కార్డ్ అనేది UPI పైన అప్ టు 5% అనేది క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఫ్లాట్ క్యాష్ బ్యాక్ కాదు, మీకు ఎంతైనా రావచ్చు. 0.3% రావచ్చు, 1% రావచ్చు, 2% రావచ్చు, 3% రావచ్చు, ఎంతైనా రావచ్చు. దానికి పక్కా ఇంత వస్తుంది అనేది అయితే లేదు. అదే మీకు క్రెడిట్ పే కార్డులో చూసుకున్నట్లయితే ఫ్లాట్ 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. అది కూడా అన్లిమిటెడ్గా వస్తుంది, ఎలాంటి లిమిటేషన్ అంటూ లేదు. అండ్ అంతేకాకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో సూపర్ మనీ కార్డు యూజ్ చేసి మీరు పర్చేజ్ చేసినట్లయితే మీరు ఏ ప్లాట్ఫామ్స్లో షాపింగ్ చేసినా కానీ మీకు 0.5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అది కూడా మంత్లీ మాక్సిమం 200 వరకే తీసుకోవచ్చు. ఒక మింత్రా, క్లియర్ ట్రిప్, ఫ్లిప్కార్ట్ ఇవి వాడే వాళ్ళైతే మీకు 5%, 3%, 2% వస్తుంది. అది కూడా మాక్సిమం 500 వరకే మంత్లీ. అదే క్రెడిట్ పేలో చూసుకున్నట్లయితే మీకు ఆన్లైన్లో మింత్రా, ఫ్లిప్కార్ట్, క్లియర్ ట్రిప్ ఇట్లా ఎలాంటి మర్చెంట్ రిస్ట్రిక్షన్స్ లేకుండా ఏ మర్చెంట్లో ఏ ప్లాట్ఫామ్లో మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినా మీకు 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. అది కూడా ఎలాంటి లిమిటేషన్స్ లేదు, అన్లిమిటెడ్గా వస్తుంది. అండ్ ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం కార్డ్ స్వైప్ చేసే ట్రాన్సాక్షన్స్, సో దానికి యాజ్ యూజువల్గా సూపర్ మనీలో 0.5% అనేది వస్తుంది. ఎందుకంటే ఈ కార్డ్ ఎస్పెషల్గా ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్కి ఎలాంటి క్యాష్ బ్యాక్ అనేది డెడికేటెడ్గా పెట్టలేదు. అదే క్రెడిట్ పే కార్డు వచ్చేసి వీళ్ళు కొంచెం యూనిక్గా ఆలోచించి 3% అనేది పెట్టారు. ఎందుకంటే మార్కెట్లో ఆఫ్లైన్ స్పెండ్స్కి, ఆఫ్లైన్ ఖర్చులకి 3% క్యాష్ బ్యాక్ అనేది ఏ కార్డు ఇవ్వట్లేదు, అన్సెక్యూర్డ్ అయినా సెక్యూర్డ్ అయినా కానీ. అవసరమైతే ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత, వీడియో అయిపోయిన తర్వాత మీరు యూట్యూబ్లో, గూగుల్లో మొత్తం సెర్చ్ చేయండి. ఆఫ్లైన్లో 3% ఏ కార్డు కూడా ఇవ్వట్లేదు. అది కూడా ఎక్కడ స్వైప్ చేసినా కానీ, ఇంక్లూడింగ్ ఫ్యూయల్ అని కూడా నేను మెన్షన్ చేశాను చూడండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నాకు నచ్చింది, ఇందులో అన్లిమిటెడ్ ఎలాంటి లిమిటేషన్ కూడా లేదు, మంత్లీ ఇంతనే అంతనే అని చెప్పేసి. సో నాకైతే నా ఒపీనియన్ క్రెడిట్ పే కార్డ్ అయితే వాడుతున్నా. ఇన్ కేస్ మీకు కూడా క్రెడిట్ పే కార్డ్ కనుక యూజ్ చేయాలని ఉంటే దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో, కార్డుకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి అందులో. నేను సెపరేట్ వీడియో చేసిన మన ఛానల్లో, ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, కార్డుకి అప్లై చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే, ఆ కార్డుకి అప్లై చేసే లింక్ కూడా నేను ఈ వీడియోలో ఇస్తా. అండ్ నేను సెపరేట్గా చేసిన వీడియోలో కూడా లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను చేసిన వీడియోలో స్టెప్ బై స్టెప్ మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మెన్షన్ చేశా. సో ఇది కంప్లీట్ వీడియో. సూపర్ మనీ క్రెడిట్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు అన్ని కవర్ అయినాయి అనుకుంటున్నా. ఇన్ కేస్ ఏమైనా మిస్ అయితే కింద కామెంట్ చేయండి. సో మరొక మంచి వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.